రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడువై నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కీర్తించబడుతున్న గాన ప్రతిగానముల చేత కొనియాడబడుతున్న మా తండ్రి, మీకు స్తోత్రాలనైనా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, ఉదయకాల సమయం నుంచి ఈ సూర్యుడు అస్తమించు ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని పోషించారు, మమ్మల్ని ప్రేమించారు, మా ప్రతి అవసరత తీర్చారు, మా ప్రతి అక్కరతను తండ్రి ఎరిగి మాకు అన్ని కూడా సమకూర్చి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. అపాయాలు, ప్రమాదాలు, ఇబ్బందులు, సమస్యలు ఏవి మా దగ్గరకు రాకుండా నాయనా మీ కృప చూపించినందుకు, సజీవులుగా ఈ రాత్రిని మమ్మల్ని నిలవబెట్టుకొని మరొకసారి మీ పాద సన్నిధిని ప్రార్థించుకునే అద్భుతమైన విలువైన అవకాశం మాకు దయచేసినందుకు మీకు కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు అని కీర్తనల గ్రంథం 139వ కీర్తన 5వ చరణం ద్వారా నాయన మీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మమ్మల్ని ఎప్పుడు కూడా వదిలివేసే దేవుడవు కాదు నాయన, మా వెనుకను మా ముందును మీరు ఆవరించి మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు తండ్రి. అయా, మీ యొక్క కుడి హస్తము ద్వారా మమ్మల్ని నిత్యము భద్రపరుస్తున్న దేవుడవని ఈ రాత్రి కాలంలో మాకు తెలియపరుస్తున్నారు. బిడ్డలకు ఏ ఆపద రాదు అని, అయ్యా మీరు ఆవరించి ఉండంగా ఏ సమస్య వారిని తాకలేదని, విశ్వాసముతో జీవించాలని వాక్యం ద్వారా ధైర్యపరుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఎంతో మంది బిడ్డలు ఆయా ప్రాంతాల నుంచి రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు నాయన. అద్భుతాలు చేయగలిగిన దేవుడవని, లేని వాటిని కూడా ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడవని మేమందరము కూడా మీ పాద సన్నిధిన చేరి మొరబెడుతున్నాము. కృపా సహాయము దయచేయండి తండ్రి. అయా, వ్యాధులు, అనారోగ్య సమస్యలు, బలహీనతలు అన్నీ కూడా నాయనా యేసు నామములో తొలగించండి. ఒక్క మాట సెలవీయగా స్వస్థత పొందును అనే వాక్యం ద్వారా అడుగుతున్నాము. బిడ్డలకు మీ మాట ద్వారా స్వస్థత దయచేయండి. దురాత్మ అంధకార క్రియలను నజరేయుడైన నామమున లయపరచండి. అయా, డిప్రెషన్లో ఉన్న ప్రతి బిడ్డకు స్వస్థత, విడుదల అనుగ్రహించండి. భయంకరమైన రోగమైన ఏదైనప్పటికీ నాయనా సంపూర్ణ శక్తిని వారు పొందుకొని సంపూర్ణ ఆయుష్తో నింపబడుటకు సహాయము దయచేయండి నాయన. గర్భఫలము లేని వారిని బట్టి అడుగుతున్నాము, అవమాన భారాన్ని తొలగించండి. ఎన్ని సంవత్సరాలై వివాహం అయినప్పటికీ నాయనా మీ కార్యము ఈరోజు వారికి జరిగించి గర్భఫలం అనే బహుమానము దయచేయండి. గర్భిణీ స్త్రీలను కూడా దీవించండి. తల్లికిని కడుపులో ఉన్న ఆ బిడ్డకును క్షేమాన్ని దయచేయండి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కృప చూపించండి నాయన. నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. ఎవరికి ఏ సమస్య, ఏ ఆపద, ఏ ఇబ్బంది రాకుండా కాపాడండి ప్రభువా. నాయన, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ప్రయత్నాలన్నిటినీ కూడా సఫలపరచండి. అప్పులు అనే బాధలు ఎంతమంది అయితే ఉన్నారో, ఆ ఊబిలో ఎంతమంది అయితే చిక్కుకొని ఉన్నారో ఆయన వారిని లేవనెత్తండి. బిడ్డలు తెలియక మోసపోయారు, నష్టపోయారు, ఉన్నవన్నీ కూడా కోల్పోయిన స్థితిలో ఉన్నారు. వారి స్థితిని మరలా ఉన్నతంగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. చేతుల కష్టార్జితాన్ని కూడా ఆశీర్వదించండి తండ్రి. నాయనా, కుటుంబంలో సమాధానాన్ని దయచేయండి. అర్థం చేసుకుంటూ ప్రేమ కలిగి జీవించే కృప చూపించండి. భార్య భర్తల మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, రక్త సంబంధికులకు మధ్య ఎటువంటి గొడవలు, ఆస్తిపరమైన విభేదాలు, మనస్పర్ధలు ఏవి లేకుండా, అనుమానాలు కూడా ఏవి లేకుండా సహాయము దయచేయండి తండ్రి. నాయనా, ఎంతో మంది బిడ్డలు ఆయా దేశాలలో స్థిరపడి ఉన్నారు. వారి పైకి ఏ సమస్య రాకుండా, ఏ దుష్టుడు వారి దగ్గరకు రాకుండా కాపాడండి. విదేశాలకు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, అయ్యా వారి ప్రయత్నాలను సఫలపరచండి. కావలసిన ధనము సమకూర్చండి.
ఆయా వీసాలలో, ఇమిగ్రేషన్స్లో కావలసినటువంటి డాక్యుమెంట్స్, పాస్పోర్ట్స్ విషయాలలో కూడా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన, కోర్టు కేసులను బట్టి అడుగుతున్నాము, ప్రతి కేసు కూడా యేసు నామములో కొట్టివేయబడును గాక. ల్యాండ్ సమస్యల నుంచి కూడా విడుదలను దయచేయండి తండ్రి. అదే విధముగా వివాహం కోసం ప్రార్థిస్తున్నారు. మంచి సంబంధం, సాటి అయిన సహాయం బిడ్డలకు మీరే దయచేయండి. గృహాలు కడుతూ ఉండంగా ప్రతి గృహముకు కావాల్సిన అవసరత మీరే దయచేయండి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ అన్ని విషయాల్లో కూడా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మారు మనసు లేక చెడు స్నేహాలు, చెడు అలవాట్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి యేసు నామములో మారు మనసు దయచేయండి ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి అయ్యా, ప్రజలను దీవించండి, రాజకీయ నాయకులను, అధికారులను ఆశీర్వదించండి. బోర్డర్స్లో ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను కూడా ప్రత్యేకముగా మీ కాపుదలలో భద్రపరచుకోమని మేము సేద తీరబోతున్నాం తండ్రి. ఎటువంటి సమస్య, ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి నిద్రలేమి పీడకల సమస్యలు లేకుండా, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు ఎవరి దరికి రాకుండా ప్రతి ఒక్కరి గృహము చుట్టూ మీ కంచె, మీ కాపుదల దయచేయండి ప్రభువా. మమ్మల్ని మీకు అప్పగిస్తున్నామయ్యా. మరలా ఉదయకాలాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మాలో ఉన్న ప్రతి బిడ్డను నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.